తెలంగాణ ప్రజలందరూ కూడా నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను మూసి కట్టి తీర్తా, మూసి పైన ఎందుకు అంత ప్రేమ, ఈరోజు లక్షల కోట్ల రూపాయలతో అది నిర్మాణం చేస్తూ ఉంటారు. నేను కర్ణాటకలో డీకే శివకుమార్ ఇంటి నుండి మరి అక్కడ ఆయన ఒక జాగా అంటే ఆయన ఒక 80 ఎకరాల స్థలం ఉంది ఆయనకు. అక్కడికి వెళ్ళి మరి ఆ రోడ్డు వైండనింగ్ మరి దాదాపు మైసూర్ టు వాళ్ళ ఊరికి పోయే అంటే ఆ జాగా కాడికి వచ్చే కాడికి అది ఆగిపోయింది. నైస్ రోడ్ అంటారు దాన్ని. ఆ నైస్ రోడ్ ఇంకా ముందుకు పోకుంటే ఆపింది. ఎందుకంటే అక్కడ చాలామంది ప్రొటెస్ట్ చేసిండ్రు, దానివల్ల అదంతా ఆపడం జరిగింది. నేను దాని మీద వీడియో చేసిన, దీంతో నేను లింక్ చేసి పెడతాను, మీరు వరకు చూడండి. అక్కడ ఇయాల్టి వరకు కర్ణాటకలో ఎక్కడ కూడా డెమాలేషన్స్ కానీ ఇండ్లు కానీ కూలగొట్టకుండా ఈరోజు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకోటి లక్షల కోట్ల ప్రాజెక్టు ఎక్కడ కూడా లేదు. అక్కడ సంబంధించిన ఒక యాక్టివిటీస్లో నేను మొత్తం తిరిగిన, నేను చూపిస్తా. అది ఎక్కడ కూడా డెమాలేషన్స్ అనేది లేదే లేదు. ఒక్కడొక దగ్గర జరిగింది. అది ఎందుకంటే అక్కడ బంగ్లాదేశీలు అక్రమంగా ఉంటుండ్రు. అది దీనికోసమని కొన్ని ఇండ్లు కానీ దాదాపుగా ఎక్కడ కూడా డెమాలేషన్స్ కానీ ఇవి కానీ ఏడ కూడా జరగకుండా జాగ్రత్తగా చేస్తూ ఉండరు వాళ్ళు. అయితే ఇక్కడ మాత్రం ఈరోజు ఖచ్చితంగా కూలగొట్టి తీరుతాం అని అంటే నిజంగా దీని మీద ప్రేమతో కాదు, లక్షల కోట్ల రూపాయలతోనే అది కట్టాలి. పెద్ద ఎత్తున అందులో కమిషన్ల కోసమే, కేవలం కమిషన్ల కోసం మాత్రమే ఈరోజు అది జరుగుతూ ఉంది. ఇంకోటి దానిపైన ఎవరు పైనకి మాట్లాడతారు కానీ ఎవరు కూడా గట్టిగా దాని మీద వాయిస్ వినిపించరు. ఏ ఆపోజిషన్ కూడా గట్టిగా ఉద్యమం చేయరు. ఎందుకు చేయరు అని అంటే వాళ్ళు గతంలో కాళేశ్వరం కట్టిండ్రు కాబట్టి. మీరు కట్టుకుని మేము కట్టద్దా, మీకే కావాలన్నా పేరు అన్నీ మాకు వద్దా? అందుకనే ఈరోజు ఎండ్లో కూడా మీరు కాళేశ్వరం తీసుకోండి, ఎవరికి శిక్షలు పడాయి, ఏం ముందుకే పోలే, అది అయిపోయింది. ఒక కమిషన్ వేసిన అది మర్చిపోయారు. కొత్త రింగ్ రోడ్డు ప్రైవేటీకరణకి ఇచ్చిండ్రు, ఐఆర్బి కంపెనీకి ఇచ్చిన గతంలో రేవంత్ రెడ్డి గొగ్గలు పెట్టింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా 3వ సంవత్సరం కూడా ఆయన ముఖ్యమంత్రి 3వ సంవత్సరం కావస్తుంది. అయినా కానీ వాళ్ళే కొనసాగొచ్చు ఐఆర్బిఏ. ఇక టెలికాం స్కామ్లో ఇక జైలుకే పోతుంది. ఇక అందరి పని అయిపోయింది అనుకో, అది బిస్కెటే. ఇక ఈ కార్ రేసు ఏమైందా అనేది ఇక అందరికీ తెలుసు, అది కూడా క్లోజే. కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కూడా బదులుకుంటారు. నేను గతంలో దీనిపైన చేసినటువంటి ఒక 2 వీడియోలు నేను దీంతో లింక్ చేస్తున్నా. ఆ 2 వీడియోలు కూడా మీరు ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఇది షేర్ చేయండి. ఈరోజు మూసీ దగ్గర దాదాపు ఆ గేట్లు ఎందుకు ఎత్తిండ్రు, దానిపైన ఎవరు కూడా మాట్లాడలేదు. గేట్లు ఎందుకు ఎత్తిండ్రు, ఎందుకు ఎన్నర్ లేని ఇమ్లిబన్ బస్ స్టాండ్ అవన్నీ ఎందుకు మునుగజేసేటట్టు నిన్న ఏ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రో ఆ ప్రజెంటేషన్కు దీనికి ఉన్న లింకు అన్నీ కూడా చూపెడితే చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. కాబట్టి నేను గతంలో మరి చీఫ్ సెక్రటరీ కూడా దాని మీద కంప్లైంట్ చేసిన, దాని గురించి నా నిరసన కూడా తెలిపిన. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడాలని చెప్పి కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. నిన్న రాత్రి 1 గంటకు అంటే ఈరోజు తెల్లవారుజామున 1 గంటకు ఉస్మాన్ సాగర్లో దాదాపు 0.5 ఫీట్ అంటే బిలో ఇట్స్ FTL, ఇందులో 1789.50 ఫీట్లలో దాదాపు 3.785 TMCల నీళ్లు. ఇందులో దాదాపు 10 గేట్లను 10 గేట్లను ఓపెన్ చేసిండ్రు. అందులో 6 ఫీట్లకు ఇది చేస్తే దాదాపు 6,370 క్యూసెక్లు అగేన్స్ట్ అండ్ ఇన్ఫ్లో ఆఫ్ 5,500 క్యూసెక్లు. అదేవిధంగా హిమాయత్ సాగర్లో కూడా 1,763 ఫీట్లకు అంటే 2.771 TMC నీళ్లు ఓన్లీ స్లైట్లీ బిలో FTLకు అంటే 1,763.50 FTL ట్యాంక్ లెవెల్. ఇక్కడ 4 గేట్లు ఓపెన్ చేసిండ్రు 3 ఫీట్లకు. డిశ్చార్జింగ్ 4,000 అంటే 4,069 క్యూసెక్ వైల్ రిసీవింగ్ ఇన్ఫ్లో ఆఫ్ 2,500. అయితే ఇంత పెద్ద ఇన్ని గేట్లు ఒకటేసారి విడుదల చేయడం వల్ల ఈరోజు అంటే ముందు ఒక సైరన్లో మధ్యరాత్రి ఒక వార్నింగ్లో ఇస్తారు. ముఖ్యమంత్రి గారు గత వారం 10 రోజుల కింద 3 రోజుల వర్షం 5 రోజుల వర్షం అన్నప్పుడు వర్షం పడలే. అంటే ఒక ముఖ్యమంత్రి ఒక వాతావరణ కేంద్రం లెక్క ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడుతుందనే అనుమానం వచ్చింది. సరే, ఏదేమైనా కొంచెం మనం ముందుకు పోయిన తర్వాత అసలు మీకు విషయం ఏందనేది చెప్తా. ఇక్కడ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 1,781
ఇందులో 3.785 టీఎంసీ. ఈ 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్కి మనం పోదాం. ఇక దీని వెనుక అసలు ఏమున్నది ఏంటిది దేనికోసం అని మనము ముందు పోదాం. ఇది హిమాయత్ సాగర్లో ఓపెన్ అయినటువంటి నీళ్ళు. ఇది ఆగస్ట్ నెలలో కూడా ఓపెన్ చేసిండ్రు. అప్పుడు ఏ విధంగా ఓపెన్ చేసి చూద్దాం. హైదరాబాద్ 2 రిజర్వాయర్లు. ఎన్నో తారీఖు ఇది? 28వ తారీఖు అనుకుంటా. ఒకసారి డేట్ చూద్దాము. 27 ఆగస్టు 2025, అంటే కరెక్ట్ నెల రోజుల క్రితము సేమ్ హిమాయత్ సాగర్ ఈ పరిస్థితి ఏముందో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి కిందికి పోతే ఇగో హైదరాబాద్ ట్విన్ రిజర్వాయర్స్ వాటర్ లెవెల్స్ 9 AM పొద్దుగాల. అప్పుడేది 27 ఆగస్టు, అంటే పోయిన నెల ఈరోజు. ఉస్మాన్ సాగర్ పొద్దుగాల 9 గంటలకు ఎంత ఉంది? ఉస్మాన్ సాగర్ ఎఫ్టిఎల్ వచ్చి ఎంత ఉంది? 1790. ఇంతకుముందు ఎంత చూపించినా ఇంతే చూపించి. టీఎంసీ 3.900. ఇవాళ ఎంత ఉంది? ఇంకా తక్కువ ఉన్నది, 7.4 ఏమో ఉంది. ప్రజెంట్ లెవెల్ 1789.5. ఎన్ని నీళ్లు? 3.682 టీఎంసీ నీళ్లు, అంటే దానికంటే తక్కువనే ఉన్నాయి. ఓకేనా? ఇన్ఫ్లో 1400, అవుట్ఫ్లో 2030. ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు? 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు. ఎంత ఓపెన్ చేసిండ్రు? 1 ఫీట్ హైట్ ఓపెన్ చేసిండ్రు. హిమాయత్ సాగర్ ఎఫ్టిఎల్ ఇది. ఓకేనా? ఇది ఉస్మాన్ సాగర్ది. హిమాయత్ నగర్ ఎఫ్టిఎల్ ఎంత ఉంది? 1763.50. ఎంత ఉంది? 2970 టీఎంసీలు ఉన్నాయి. ప్రజెంట్ లెవెల్ ఎంత ఉంది అంటే ఆ రోజుకు 1762.70. ఇది ఇన్ఫ్లో ఎంత? 6. ఎన్ని గేట్లు ఓపెన్? 1 గేట్ ఓపెన్ చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఒకసారి ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకుంటే ఫోటో తీసుకోండి. ఇది జాగ్రత్తగా, ఇది మీరు జాగ్రత్తగా ఫోటో తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని వెనకకు తీసుకుపోతా. మిమ్మల్ని నేను వెనకకు తీసుకుపోతా. ఇప్పుడు రైట్, వెనకకు తీసుకుపోతా. ఇక్కడ ఏమున్నది? మళ్ళీ ఒకసారి చూడండి. 1785 ఇంత నీళ్లు ఉన్నాయి. మరి 10 గేట్లు దేనికోసం తెరిచిండ్రు అని అడుగుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఈరోజు ఇరిగేషన్ అధికారులు మీరు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు 17.89కి దీనికి 10 గేట్లు ఎందుకు ఓపెన్ చేసిండ్రు? ఇక్కడ కూడా 2 గేట్లు 3 గేట్లు ఓపెన్ చేయొచ్చు కదా. ఈరోజు 6 ఫీట్ల ఎత్తు లేపిండ్రు. మళ్ళా 10 గేట్లను ద రిజర్వాయర్ హ్యాస్ ఓపెన్ 6 feet హైట్. 6 ఫీట్ల హైట్ ఓపెన్ చేసిండ్రు. అక్కడ ఎంత ఓపెన్ చేసిండ్రు? 1 ఫీట్ ఓపెన్ చేసిండ్రు. 1 ఫీటు ఆడ ఓపెన్ చేసిండ్రు. ఇక్కడ ఇగో ఒక్క నిమిషం. మొత్తం ఒకసారి నాకు దీన్ని విమర్శించడం అనేది నా ఉద్దేశం కాదు. వాస్తవాలు దేనికోసం అనేది ఇంకా నేను ముందు చెప్తా. కొంచెం జర జాగ్రత్త, ఓపికతో వినండి. ఓపికతోని కొంచెం వినే ప్రయత్నం చేయండి. మీరు వినే ప్రయత్నం చేయండి. ఇగో ఇప్పుడు చెప్తా. ఇది ఆగస్టు నెలలో ఈ అడ్వర్టైజ్మెంట్ ఒకటి మనం రైట్. ఇగో ఆగస్టు నెలలో ఆగస్టు 27వ తారీఖు పోయిన నెల ఈ రోజుకి ఎంత ఉన్నది? ఎఫ్టిఎల్ లెవెల్ 17 ప్రజెంట్ లెవెల్ 1789. మన నిన్న ఎంత ఉండే? సేమ్ 1789.50 ఉండే. ఇదెంత ఉండే? 3785. మరి 6 ఫీట్ల గేట్ ఎందుకు ఓపెన్ చేసినారు రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు 6 ఫీట్ల గేట్లు ఒకటేసారి మీరు ఎందుకు లేపిండ్రు? మీరు ఆ రోజు ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు? మీరు ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు? 2 గేట్లు ఓపెన్ చేసిండ్రు. ఆ రోజు 2 గేట్ల ఓపెన్ చేసి 1 ఫీట్ హైట్ ఓపెన్ చేసిండ్రు. మరి ఇప్పుడు ఎంత ఓపెన్ చేసిండ్రు? 6 ఫీట్ల హైట్ ఓపెన్ చేసిండ్రు. 6 అవుట్ఫ్లో నీళ్ళు ఎంత వచ్చింది? 5500 క్యూసెక్లు. 55 కుటుంబాలు కాపాడనని చెప్పుకుంటా ఉంటారు. మరి దీన్ని ఎందుకు టార్గెట్ చేసిండ్రు ఈరోజు? ఇంకా ఇక్కడ హిమాయత్ సాగర్లో ఇది ఉస్మాన్ సాగర్ అయిపోయింది. హిమాయత్ సాగర్లో ఎంత ఉన్నది ఇప్పుడు? ప్రజెంట్ లెవెల్ 1763. అప్పుడు 1762. అంటే అంతకంటే 1 పాయింట్ ఎక్కువ. ఇప్పుడు 1 పాయింట్ ఎక్కువ. దానికి ఎంత ఓపెన్ చేసినావు? అప్పుడు ఎంత? 600 క్యూసెక్ల ఓపెన్ చేసినావు. అవుట్ఫ్లో ఎంత ఉండే?
332 39 ఎన్ని గేట్లు ఒక గేట్ ఓపెన్ చేసినావు అప్పుడు 1 ఫూట్ హైట్ ఓపెన్ చేసినావు. ఇప్పుడు ఎన్ని ఫూట్ హైట్ ఓపెన్ చేసినావు? 3 ఫీట్ల హైట్ ఓపెన్ చేసినావు. ఎన్ని 4 గేట్లు ఓపెన్ చేసినావు రేవంత్ రెడ్డి గారు. జనాన్ని చంపని కాకుంటే ఏంది ఇదిగా ఈ చర్చ ఎందుకు? టీవీలలో ఆంధ్ర బడా టీవీలలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు మనుషులను కాపాడేసిందని చెప్తారు. ఇక్కడ ఈ తెలంగాణలో మేధావులు లేరా? ఆలోచించేటోళ్ళు లేరా? ఇరిగేషన్ నిపుణులు లేరా? ఈరోజు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏంది? ఈరోజు ఏ విధంగా ఇవన్నీ జరుగుతా ఉంది? ఎందుకు పట్టించుకుంటారు? ఎందుకు జనాన్ని పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తుండ్రు? ఈరోజు ఎందుకు జనాన్ని ఆగం చేసే పరిస్థితి చేస్తుండ్రు? ఎందుకు మోసం చేస్తుండ్రు? ఈరోజు మీరు అధికారంలో ఉన్నది జనాన్ని కాపాడడానికి కానీ ఈరోజు జనాన్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదు కదా. ఈరోజు మీరు ఇదంతా ఎందుకు జరిగింది అంటే మూసి సుందరీకరణ, మూసి కట్టాలి. ఆడ దాదాపు 84,000 ఇళ్లకు ఆల్రెడీ మీరు 84,000 ఇళ్లకు మీరు ఆల్రెడీ అక్కడ మార్కింగ్ చేసిండ్రు. ఎన్ని మార్కింగ్ చేసిండ్రు మీరు? 54,000 ఇళ్లకు 84,000 ఇళ్లకు ఆల్రెడీ మీరు అక్కడ మార్కింగ్ చేసిన పరిస్థితి. 84,000 ఇళ్లకు మీరు అక్కడ మార్కింగ్ చేసేసింది ఆల్రెడీ. ఇగో ఎంతమంది 55 కుటుంబాల నీళ్లను బయటికి పంపినట్టు వీళ్ళని కాపాడిందంట. ఈరోజు 55 కుటుంబాలను కాపాడిందంట. ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు 84,000 ఇళ్లకు అక్కడ మార్కింగ్ చేసిండ్రు. 84,000 ఎందుకు చేసిండ్రు? దేనికోసం చేసిండ్రు అని అంటే రేపటి దినాన ఇక్కడ మూసి కట్టాలి. ఆల్రెడీ ఒక బ్యాంకుకి వెళ్ళి 4,800 రూపాయలు 4,800 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఈరోజు ఏడీబీ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకున్నారు రుణం ఆల్రెడీ మంజూరు అయిపోయినాయి. దీనికి మంజూరు అయిపోయి దేనికోసము? ఇప్పుడు వీళ్ళు ఎట్లయినా దీన్ని కట్టాలి. రేపు జనం ఎవరు వీళ్ళని ఆపకుండా చేయాలి. చేయడానికి ఏం చేయాలని అంటే ఇక ఇప్పుడే చూపెడతా. ఇక దీని వెనక ఉన్న అసలు రహస్యం ఇది. ఈ రహస్యం అంది మూసీ ప్రాజెక్ట్ సెంటర్ నోడ్ 4,100 crores ఆఫ్ లోన్ ఏడీబీ బ్యాంక్ వెళ్ళి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వెళ్ళి 4,100 కోట్ల పనులు. ఇక ఇప్పుడు ఇవన్నీ కొట్టకపోతున్నాయి. మునిపెన్నలు లేని విధంగా ఈ రోజు హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది. మునిపెన్నలు లేని విధంగా ఈ రోజు ఇమ్లీబన్ బస్ స్టాండ్ కూడా మునిగింది. ఈ రోజు ఎన్నలు లేని విధంగా ఈ రోజు ఇల్లు కొట్టుకపోతున్నాయి. అంటే ఎందుకు కొట్టుకపోవు? నువ్వు ఒకటేసారి 10 గేట్లు ఓపెన్ చేసి 4 గేట్లు ఓపెన్ చేసి ఈరోజు 3 ఫీట్లు నీళ్లలో ఓపెన్ చేస్తావు. పోయిన నెల అదే ఎఫ్టీఎల్ లెవెల్ నీళ్లుంటాయి. 1,089 ఎఫ్టీఎల్ నీళ్లుంటాయి. ఇప్పుడు కూడా అదే ఎఫ్టీఎల్ ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది. 1,763 ఈసారి ఉంటుంది, 62 పోయినసారి ఉంటుంది. దానికి నువ్వు 10 గేట్లు అక్కడ 4 గేట్లు ఇక్కడ హుసేన్ మన ఇక్కడ రెండింటి కాడ మీరు తెలిసి హిమాయత్ సాగర్ లా తెలిసి 3 ఫీట్లు అప్పుడు ఒక్కొక్క ఫీటే ఓపెన్ చేసి ఈ రోజు మొత్తం కొట్టుకపోయేటట్టు చేస్తే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమున్నది? ఇంతకు మించిన అన్యాయం ఇంకేమున్నది చెప్పండి? ఇది మోసం కాదా? ఇది దగా కాదా? ఇది మోసం కాదా? ఓసారి చూద్దాం. దీని మీద ఈరోజు చర్చ ఎందుకు జరుగుతలేదు? ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? మేధావులు ఎందుకు నోరు తెరుస్తలేరు? మేధావులు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది ఖచ్చితంగా ఈరోజు చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఇవాళ ఈ పాపం ఎవరికి? దేనికోసం? కట్టాలంటే కట్టుకోబోయి నువ్వు కట్టుకో, పైసలు తెచ్చుకో, దోసుకో, మాకేం ఇబ్బంది లేదు. మేము మౌనంగా ఉంటున్నాం కదా. కాళేశ్వరం కట్టాక మేము మౌనంగా ఉన్నాం కదా. ఇగో ఇలా పరిస్థితులు ఇంత భయంకరంగా ముంచేసింది ఈరోజు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరు కట్టుకున్నది? ఈరోజు దేనికోసం వదిలినావు నువ్వు? దేనికోసం వదిలినావు ఇది నీళ్లు? ఈరోజు 10 గేట్లు 6 ఫీట్ల హైట్ ఎందుకు ఓపెన్ చేసినావు? 6 ఫీట్లు దేనికోసం ఓపెన్ చేసినావు నువ్వు? ఈరోజు 6 ఫీట్ల హైట్ దేనికోసం ఓపెన్ చేసినావు నువ్వు? 7,089 ఎఫ్టీఎల్ ఉంటే అందులో 3,785 టీఎంసీ నీళ్ళుంటే 10 గేట్లను 6 ఫీట్ల హైట్ నువ్వు ఎందుకు లేపినావు రేవంత్ రెడ్డి గారు? దేనికోసం లేపినావు నువ్వు? దేనికోసం లేపినావు? ఈరోజు ఇవన్నీ మునిగిపోయి కారణం ఏంటి? ఎవరిని భయభ్రాంతులకు గురి చేయడానికి అని ఈరోజు ఎవరిని భయపెట్టి ఈరోజు ఇగో ఇంకో వీడియో చూద్దాం.
ఇదంతా ఎవరి పాపం ఈరోజు? గుడి మునిగిపోయిన అన్ని మునిగిపోయినాయి ఈరోజు. ఇది హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. దేనికోసం జరిగింది, ఎవరి తప్పిదం వల్ల జరిగింది, ఎవరి దీని వల్ల జరిగింది అనేది ఈరోజు సుస్పష్టంగా అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఈరోజు అర్థమైపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనము అసలు హైడ్రా ఎన్ని హౌజెస్కు నోటీస్ ఇచ్చింది చూద్దాం. హైడ్రా ఇక్కడ హైడ్రా ఇష్యూస్ నోటీస్ టు మూసి సైన్ రెసిడెన్స్. ఇగో ఎవరెవరికి ఇచ్చింది ఈరోజు సేమ్. హైదరాబాద్ రియల్లీ క్లియర్. ఇగో ఇది చాదర్ఘడ్ బ్రిడ్జ్, ఉస్మానియా హాస్పిటల్, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం దాదాపు 80,000 ఇండ్లు, 84,000 ఇండ్లు ఇక్కడ అంతా ఇచ్చేయనికి అని చెప్పేసి ఈరోజు వీళ్ళందరినీ రెగ్యులర్ ఆపరేషన్ డ్రైవ్ ఇక్కడ మొత్తం దాదాపు 84,000 ఇండ్లు ఆ పరిహార ప్రాంతంలో మొత్తం ఖాళీ చేపియాలి. అది ఒక భయం అనేది వాళ్ళ మధ్య క్రియేట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు ఈ నీళ్ళని వదిలిండు. ఈ నీళ్లు ఇగో రేవంత్ రెడ్డికి దొంగతనం చేసేటప్పుడు ఎప్పుడు దొరికిపోవడు బాగా అలవాటు అంటే చాలా ఈజీగా దొరికిపోతాడు. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన పుట్టిగానే దొరికిపోతాడు. ఇవాళ అంత ఈజీగా ఈరోజు దొరికిపోయింది. నేను మరొక్కసారి ఏం కన్ఫ్యూజన్ లేకుండా మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. దయచేసి మీరు ఓపికతోని వినే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. నిన్న రాత్రి 1 గంటకు లాస్ట్ ఒకసారి చెప్తాను. నిన్న రాత్రి 1 గంటకు ఉస్మాన్ సాగర్లో FTL 1789.50, అందులో ఉన్నది 3,785. 10 గేట్లు ఓపెన్ చేసిండ్రు. దాదాపు 6,370 నీళ్ళు ఓపెన్. ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటో తీసుకోండి. సేమ్ హిమాయత్ సాగర్ కూడా 1,763 FTL ఉంది. 2,781 TMC నీళ్ళు ఉన్నాయి. దాదాపు 4,069 క్యూసెక్లు విడుదల చేసిండ్రు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇగో సేమ్ ఇక్కడ చూడండి. ఇది మీరు ఒకసారి డేట్ చూడండి. ఇక్కడ 27 ఆగస్టు 2025. ఓకేనా? 27 ఆగస్టు 2025. ఇగో ఇక్కడ చూడండి. సేమ్ ఎన్ని 1,789 ఫీట్లు ఉస్మాన్ సాగర్ల నీళ్ళు. ప్రజెంట్ లెవెల్ 1,089. ఓకేనా? మరి మొన్న ఎంత ఉండే ఒకసారి పోయిన నెల ఎంత ఉండే? ఈ నెల ఎంత ఉన్నది? ఇప్పుడు ఎంత ఉన్నది? 1,089 ఉంది పోయిన నెల. ఈ నెల ఎంత ఉంటే 0.50 కాడ 0.05, ఇక్కడ 0.50 ఉన్నది అంతే ఎక్స్ట్రా. అదేనా? దీనికి ఎంత ఓపెన్ చేసిండ్రు? ఇన్ఫ్లో 1,400, అవుట్ఫ్లో TMC నీళ్ళు ఎంత ఉండే అంటే 3,682 అప్పుడు ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? 785 TM. దీనికి ఎన్ని గేట్లు? అదే 2 గేట్లు ఓపెన్ చేసి 1 ఫీట్ హైట్ లెఫ్ట్ అయిపోయేది, ఏ నష్టం లేకుండా జరిగిపోయేది. మరి నువ్వెంత ఓపెన్ చేసినావు? 6 ఫీట్ల ఎత్తు 10 గేట్లు ఓపెన్ చేసినావు. 10 గేట్లు ఓపెన్ చేసినావు. అర్థమైందా? ఇది ఎవరిని ముంచడానికి? సేమ్ హిమాయత్ సాగర్లో 1,663.50. ఈ అప్పుడు పోయినసారి కంటే ఈసారి తక్కువ ఉంది. ఇప్పుడు ఎంత? 1,763. TMC నీళ్ళు ఎంత? TMC నీళ్ళు 2.970. ఇక్కడ 2.781.
అంటే 81 అంటే ఇప్పుడు తక్కువ ఉన్నది, ఇంకా అప్పుడు ఎక్కువ ఉండే. ప్రజెంట్ లెవెల్ అప్పుడు ఎంత ఉండే? 1763 ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? 1763.50. అప్పుడు ఇప్పుడు ఎక్కువ ఉంది. అప్పుడు ఒక పాయింట్ ఎక్కువ ఉన్నది. దీనికి ఎన్ని గేట్లు ఓపెన్ చేసిండ్రు? అప్పుడు ఒక గేట్ ఓపెన్ చేసి 1 ఫీట్ హైట్ ఓపెన్ చేసి, సేమ్ ఇప్పుడు కూడా అంత ఓపెన్ చేస్తే అయిపోయేది. ఇప్పుడు 4 గేట్లు ఓపెన్ చేసి 3 ఫీట్ల హైట్ లేపిన అంటే భయంకరంగా నీళ్లు ఉస్మాన్ సాగర్కి వెళ్ళి 6 ఫీట్ల హైట్లతో 10 గేట్లతో ఒకటేసారి నీళ్ళు ఇట్లా విరుచుకుపోయి హైదరాబాద్ మీద పడిపోయిన పరిస్థితి. ఒకటేసారి విరుచుకొని ఈరోజు హైదరాబాద్ మీద పడ్డ పరిస్థితి ఈరోజు. అదే విధంగా ఈరోజు సేమ్ హిమాసాగర్లోకి వెళ్ళి కూడా ఒకటేసారి నీళ్లు ఇట్లా విజృంభించి ఇళ్ళ మీద పడాలి. ఇది వీళ్ళ టార్గెట్. ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి టార్గెట్ ఏంటంటే ఒకటేసారి నీళ్లు విరుచుకు పడాలి. భయంకరంగా ఈరోజు దుమ్మెత్తి పోయాలి నీళ్లు. ఇట్లా ఇల్లు గుళ్ళు అన్ని మునిగిపోవాలి, ఎక్కడికక్కడ మునిగిపోవాలి. ఇది టార్గెట్. ఈ టార్గెట్ కాపాడలేదు, బొంగు లేదు, ఏది లేదు. ఈరోజు జనాన్ని చంపుడే, ఈరోజు ఇల్లు ముంచుడే, ఇల్లు గూలగొట్టాలి, నేను మూసి కట్టాలి అంటున్నా మూసిరెడ్డి. ఎంతమంది చచ్చినా పర్వాలే, ఎంతమంది నాశనమైన పర్వాలేదు, నేను మూసి కట్టాలి అంటుండు, మూసి కట్టి తీరాలి అంటుండు. ఈరోజు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. ఇక్కడ తప్పించుకునే ఛాన్స్ లేదు. ఈరోజు నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినావు రేవంత్ రెడ్డి గారు. మీరు దొరికిపోయినరు, మీరు తప్పించుకునే ఛాన్స్ లేదు. ఈరోజు ఇక్కడ మీరు బహిరంగ చర్చ పెట్టాలి. రేపు బహిరంగ చర్చ పెట్టాలి. దీనిపైన నేను చర్చ కోసం ఏ ఇరిగేషన్ మంత్రిని పంపుతావో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంపుతావో, లేకుంటే ఆయన దగ్గర ఉన్న ఇంకా పెద్ద సీలను, ఎస్సీలను, డీలను బ్రహ్మని చెప్పండి. రేపు ఎంత నీళ్లు ఫ్లో అయినాయి? 10 గేట్లు దేనికోసం తెరిచిండ్రు? 4 గేట్లు ఎందుకు తెరిచిండ్రు? అది 6 ఫీట్లు 3 ఫీట్లు ఎందుకు తెరిచిండ్రు? ఇంత ఎత్తున నీళ్లు సముద్రం పొంగినట్టుగా ఈరోజు నీళ్లు హైదరాబాద్ మీద పొంగి పడి ఆడ ఇల్లు నాశనం చేయాల్సిన అవసరం నీకేమున్నది? నీకు ఇంకా ఎన్ని పైసలు కావాలి? ఎంత డబ్బు కావాలి? ఎంతమంది దోసుక తింటావు? ఎంతమంది సంపక తింటావు? ఈరోజు ఎంతమంది జంపక తింటావు? నీ ఒక్కని కలుపు కోసం, నీ ఒక కుటుంబం కోసం ఈరోజు ఎంతమంది వచ్చినా పర్వాలేదు, నేను దేనికన్నా తెగిస్తానంటావా? ఈరోజు నాకు ఫీల్డ్ మీదకి వెళ్ళి వస్తున్నాయి అన్ని వీడియోలు, అర్థమైందా? ఈ ఫోటోలు వీడియోలు అన్ని ఫీల్డ్ మీదకి వెళ్ళి నాకు పంపిస్తున్నారు. ఇప్పుడు లైవ్ ఇక్కడ నేను రికార్డింగ్ నడుస్తుంటేనే నాకు పంపిస్తా ఉంటా. అంటే ఈరోజు మెయిన్ మీద ఎట్లా అవలగానం చేస్తుంది, దివానాగానం చేస్తుంది. ఇది మెట్రో స్టేషన్ చూడండి. మొత్తం ఒకటేసారి వదిలేసిన నీళ్లు, ఒక్కటేసారి వాంటెడ్లీ వదిలినావు. నువ్వు వాంటెడ్లీ వదిలినావు, కనబడుతూనే ఉంది. ఇది నీళ్ళు ఎప్పుడన్నా చూసినాం మనం? దీనికంటే ఎక్కువ నీళ్లు. ఏం తేడా ఉంది పోయిన నెలకి ఈ నెలకి ఏం తేడా ఉంది? ఒకటేసారి ఇంతగానం ఎందుకు చేయాల్సిన అవసరం ఏముంది? అంత ధనదాహం ఎందుకు నీకు? అంత మూసి ఎట్లా కట్టి తీరాలి అనే ఆలోచన ఎందుకు? ఈరోజు హైదరాబాద్ కొట్టుకపోని జనాలు చచ్చిపోని ఏమన్నా కానీ నాకు మాత్రం నేను ఈ మూసి పరివాహక ప్రాంతం కట్టాలి, నాకు 1,00,000 కోట్ల రూపాయలు రావాలి, ఆ ప్రాజెక్ట్ తినాలి, నేను నా బొంద కొట్టుకోవాలి. ఇదే ఇక ఐడియా మీది, వేరే ఏం లేదు. పోయేటప్పుడు మొత్తం కట్టుకపోండి. మీరంతా ఇంతకుముందు వచ్చిన వాళ్ళంతా కట్టుకపోయినారు, మీరు కూడా కట్టుకపోండి. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్కి వెళ్ళి హైదరాబాద్ను పగబట్టిండ్రు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అప్పటికెళ్ళి పగబట్టిండ్రు. హైదరాబాద్ మీద 144 సెక్షన్ పెట్టిండ్రు. పోయిన సంవత్సరం నెల రోజుల పాటు పెడితే నా బండి సంజయ్ మాట్లాడలేదు, నా అసౌద్దీన్ ఓవైసీ మాట్లాడలేదు, నా కిషన్ రెడ్డి మాట్లాడలేదు. దీని బ్రాండ్ మీద పడేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నిత్యం 144 సెక్షన్ నెల రోజుల పాటు పెట్టిండ్రు. హైదరాబాద్ మునిగిపోతుందని చెప్పి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దేనికోసం? ఈరోజు ఇలా 1,00,000 కోట్ల రూపాయలతో కట్టాలి, దీన్ని నిర్మాణం చేయాలి, పైసలు దొబ్బుగా తినాలి. ఇదే నీ ఆలోచన. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మేము ఏ విధంగా ఆలోచిస్తారో, ఏం చేద్దామో ఇదంతా మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నా. ఖచ్చితంగా చాలా బాధతో నేనేం కామెంట్ చేయలేకపోతున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.